హాయ్ ఫ్రెండ్స్, మీరంతా బాగుండారా? ఈరోజు మనము రవ్వ దోశ వేసుకున్నాము. ఇది బియ్యం పిండి, రవ్వ, బొంబాయి రవ్వ, ఇది వచ్చేసి గోధుమ పిండి. ఇది చేసే విధానం ఎట్లా చేయాలో చూపిద్దాం. ఒక కప్పు రవ్వ వేసుకోండి. ఇది గోధుమ పిండి, బియ్యం పిండి అన్నీ కలిపి పెట్టుకోవాలన్నమాట. కొంచెం సోలా పొడి, కొద్దిగా చక్కెర వేసుకోవాలి ఎర్రదనం రావడానికి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు కలిపి మిక్సీకి వేసుకునేది అనమాట. అదంతా బియ్యం పిండి వేసుకుంటే దాంతో 4 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. బాగా పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఎంత బాగా కలుపుకుంటే అంత ఉండలు ఉండవు అన్నమాట. ఒక 20 నిమిషాలు బాగా కలిపి నానబెట్టుకోవాలన్నమాట. ఇది రవ్వ దోశ. ఇది ఒక 20 నిమిషాలు నానిన తర్వాత దోశ వేసుకున్నాం. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా, ఇట్లా ఉంచుడండి. రవ్వ కొంచెము నీళ్ళు కొంచెం పతలాగైంది తర్వాత రవ్వ బాగా పీల్చుకుంటుంది అన్నమాట, గట్టిగా వస్తుంది అన్నమాట. మనం కొంచెము కరివేపాకు చిన్న కట్ చేసినది వేసుకుందాం దీంట్లోకి. ఒక 20 నిమిషాలు నానబెట్టేసుకుందాం. ఇంక ఇవన్నీ వేసుకుందాం కదా. కొత్తిమీర వేసుకోందాం. దోశ వేసుకుందాము. బాగా నానింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. చూడండి, దోశ నానింది కదా, దోశ వేసుకున్నాము. తీద్దాము. రవ్వ దోశ రెడీ చేయండి. రెండు పక్కలు కాలేదంటే బాగుంటుంది అన్నమాట. మీకు నచ్చినట్లయితే రవ్వ దోశ ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేయండి రవ్వ దోశ గురించి. దోశ కాలింది. దోశ చట్నీ రెడీ. దోశ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఫాలో కాండి. వేడి వేడి దోశలు ఇవి. రవ్వ దోశ కదా, వేడి వేడికి తింటేనే బాగుంటుంది. మరి చల్లగైతే బాగుండదు దోశ. మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసుకోండి. దోశలు ఉంటాం.